హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది ఏళ్ల తరబడి నడుము నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి. మంచానికి అతుక్కుని ఉంటారు. సో మరి అసలు అలాంటి నడుము నొప్పి సమస్య ఎందుకు వస్తుంది, ఎలాంటి సివియారిటీ ఉంది, అది ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఈ రోజు తెలపడానికి మనతో పాటు ఉన్నారు చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకటేష్ గారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, బ్యాక్ పెయిన్ యూజువల్ గా మనం అందరిలోనూ చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. సో అసలు ఈ బ్యాక్ పెయిన్ మనం ఎప్పుడు సివియర్ గా ట్రీట్ చేసుకోవచ్చు? ఐ మీన్ సివియారిటీ మనకి ఇది ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు? దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? బ్యాక్ పెయిన్ అన్నది ప్రతి మనిషికి వస్తుంటుంది. అంటే మనం కొంచెం ఎక్కువ పని చేస్తాను, ఎక్కువసేపు నిలబడి ఉంటేనో, జిమ్కి వెళ్ళి ఏదో పెద్ద వెయిట్స్ తీసుకుంటేనో, అంటే రొటీన్గా చేసే పని కాకుండా ఎక్కువగా చేస్తాను, అప్పుడు మనకు ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ వస్తుంది. అవును సార్. ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే స్ట్రెయిన్ వల్ల. ఎక్కువసేపు మనం దాన్ని బ్యాక్ని పనిలో పెడతాం కాబట్టి అది మనకు పెయిన్ వస్తుంది. పెయిన్ ఈజ్ వన్ సిమ్టమ్ విచ్ టెల్స్ అస్ టు టేక్ రెస్ట్. ఓకే, ఎస్. లో బ్యాక్ ఏక్లో ఎస్పెషల్లీ మనకు పెయిన్ వస్తుందంటే రెస్ట్ తీసుకోమని అది మనకు ఒక ఇండికేషన్ ఇస్తున్నాం. సో మనం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, చాలాసార్లు పెయిన్ తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఈ పెయిన్ తగ్గదు, పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది. సో ఎస్పెషల్లీ పెయిన్ అక్కడే లో బ్యాక్లోనో, అంటే లో బ్యాక్ అంటే మనకి కింద నడుము దగ్గర వచ్చే నొప్పి అక్కడే ఉందనుకుందాం. అక్కడ అది ఒక టైప్ ఆఫ్ బ్యాక్ ఏక్, లో బ్యాక్ ఏక్. రెండవది ఏంటంటే బ్యాక్ ఏక్తో పాటు కాలు గుంజడం, లేదా కాలుకి వచ్చే తిమిరి కానీ, లేక కాలు వెనక భాగం నుంచి వచ్చే పెయిన్, దీన్ని సయాటిక్ పెయిన్ అంటాము. ఇది ఈ రెండు కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఎవరికి కానీ, మీకు కానీ, నాకు కానీ, ఎవరికి కానీ మనకు నడుము నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాం, కొంచెం రెస్ట్ తీసుకుంటాం, ఒక్కోసారి ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, అది తగ్గిపోతుంది. 90 to 95% ఆఫ్ దీస్ లో బ్యాక్ ఏక్స్ ఆర్ ఇన్కాన్సిక్వెన్షియల్, అంటే అవంతటవే సెట్ అయిపోతాయి, నార్మల్ అయిపోతాయి. కొంతమందిలో మాత్రము ఈ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. అసలు వాళ్ళు నడవలేకపోతుంటారు, ఎక్కువసేపు నిలబడకపోతుంటారు. అలాంటి పేషెంట్స్కి మనం ఇన్వెస్టిగేట్ చేయాలి వాట్ ఈస్ ద కాజ్ అనేది. సో నార్మల్గా ఏంటంటే పెయిన్ కిల్లర్స్తో కానీ లేక రెస్ట్తో కానీ పెయిన్ తగ్గకపోతే 2 weeks అయినా తగ్గకపోతే ఫ్రమ్ ది ఆన్సెట్, దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. ఈ 2 weeks మేము కూడా డాక్టర్ దగ్గరకు వస్తే 2 weeks మందులు రాసిస్తాం. ఈ పెయిన్ కిల్లర్ వాడుకోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి. కొన్నిసార్లు ఫిజియోథెరపిస్ట్కి దగ్గర కూడా పంపిస్తాం, ఫిజియోథెరపీ చేయమని. అంటే లోకలీ కొంచెం మసాజెస్ అవి ఇవి చేస్తారు, టెన్స్ అని కొన్ని ఉంటాయన్నమాట, అట్లాంటివి చేస్తారు. తర్వాత సో దెర్ ఆర్ సమ్ మెథడ్స్ ఆఫ్ ట్రీటింగ్ దట్. అంటే మజిల్ ప్రాబ్లమ్స్ అయితే సెట్ అయిపోతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బోన్ కానీ, లేకపోతే 2 bones మధ్యలో ఉన్న డిస్క్ కానీ అటువంటి ప్రాబ్లం ఉంటే, లేకపోతే జాయింట్స్లో ప్రాబ్లం ఉంటే అది అంత తొందరగా తగ్గదు. సో ఈ లో బ్యాక్ ఏక్ వితౌట్ సయాటికా, లో బ్యాక్ ఏక్ విత్ సయాటికా అని రెండుగా మనం విభజిస్తాం. సో ఓన్లీ లో బ్యాక్ ఏకే ఉంది, సయాటిక్ పెయిన్ లేదు. సయాటిక్ అంటే కాళ్ళకు వచ్చే పెయిన్ లేదు. ఒక్కోసారి ఏంటంటే లో బ్యాక్ ఏక్ మాత్రమే ఉంటుంది, కానీ కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళకు 2 కాళ్ళలో కూడా క్రాంప్ లైక్ పెయిన్ రావడం, లేకపోతే తిమ్మురులు రావడం, ఫర్దర్ అడుగు పెట్టలేకపోవడం, అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని మనం న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటాం. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళలో మళ్ళీ ఆ నొప్పి అనేది తిరిగి వస్తుందంటారా సార్, లేదా కంప్లీట్ క్యూర్ అవుతుందా సార్? ఇప్పుడు మనం ఏ సర్జరీలో కానీ, ఎనీ సర్జరీ వీ హ్యావ్ టు కట్ ఓపెన్, వెదర్ వీ డూ ఏ స్మాల్ కట్ ఆర్ బిగ్ కట్, ఓపెన్ అయితే చేయాలి ఇంటూ ద నార్మల్ టిష్యూస్. మనం అక్కడ డిస్క్ దాకా వెళ్ళాలి అంటే పైన స్కిన్ విచ్ ఇస్ నార్మల్ వే టు కట్, మధ్యలో ఉన్న మజిల్స్ ని కట్ చేయాలి విచ్ ఆర్ నార్మల్, అండ్ అల్టిమేట్లీ వి రీచ్ ద డిస్క్. డిస్క్ ఈజ్ అ పెథాలజీ అంటే డిసీజ్. యాక్చువల్లీ డిసీజ్ వరకు మనం రీచ్ కావాలంటే ఇవన్నీ స్ట్రక్చర్స్ ని, నార్మల్ స్ట్రక్చర్స్ కట్ చేసుకుని వెళ్ళాలి. సో దానివల్ల ఏమవుతుందంటే స్కార్ ఫార్మేషన్, స్కార్ టిష్యూ ఫార్మేషన్, అంటే మనకు ఫైనల్ గా హీలింగ్ అయినప్పుడు స్కార్ ఫార్మ్ అవుతుంది. ఆ స్కార్ నుంచి కూడా చాలాసార్లు పెయిన్స్ వస్తాయి. అందుకోసమే మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ఆర్ మోర్ ఫేవర్డ్. అంటే ఎక్కడైతే మనం చిన్న గొట్టం ద్వారా చేయడము, దాన్ని ఎండోస్కోపీ అంటాము, లేకపోతే మైక్రో డిస్కెక్టమీస్ అని చేస్తాం, చిన్నగా ఓపెన్ చేసి చేస్తాం అనమాట. సో విల్ నాట్ టచ్ మెనీ నార్మల్ టిష్యూస్. నార్మల్ టిష్యూస్ అలాగే ఉంచి డైరెక్ట్గా ఆ స్కోప్ ద్వారా అక్కడి వరకు వెళ్ళి అది సర్జరీ చేస్తాం. సో ఇటువంటి మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్తో మనకు చాలా వరకు రికరెన్స్ సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. ఒక డిస్క్ ప్రొలాప్స్ అయ్యింది అంటే ఒక వ్యక్తికి ఆ డిస్క్ ఫైబర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఇట్లా మనం ఇప్పుడు మీకు స్వెటర్ కానీ ఇట్లాంటి నెట్టింగ్ ఉంటుంది కదా, అలా నెట్ ఫైబర్స్ ఉంటాయి అనమాట. కొందరికి లూజ్గా ఉంటాయి. అట్లాంటి వాళ్ళు డిస్క్లు మల్టిపుల్ లెవెల్స్ లో వస్తాయి అనమాట. ఆర్ సంబడి హూస్ డూయింగ్ ఎక్సెసివ్ వర్క్, దట్ వాట్ దట్ పర్టికులర్ డిస్క్ కెన్ పర్మిట్. అంటే ఎస్పెషలీ పెద్ద పెద్ద వెయిట్స్ ఎత్తడం ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి మాన్యువల్ లేబర్ చేసే వాళ్ళకు చాలా వరకు ఈ డిస్క్ ప్రాసెస్ ఎక్కువ ఉంటాయి. సో మన స్పైన్ ఎంతవరకు తట్టుకోగలుగుతుంది,
తట్టుకునే లిమిట్ కంటే కూడా మనం ఎక్కువ పనులు ఎక్కువ డ్యూరేషన్లో చేస్తుంటే దానికి డ్యామేజ్ అవుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? సో నార్మల్గా సింపుల్ జాగ్రత్తలు ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే పనుల్లో కూడా అంటే నార్మల్ లో బ్యాక్ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఎందుకు అనుభవించాలి ఆ నొప్పిని? అవసరం లేదు. ఆ నొప్పి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి మంచిగా చేసుకోవడం కంటే నొప్పి రాకుండా చూసుకోవచ్చు. అంటే దాంట్లో కొన్ని ఉంటాయన్నమాట. ఎస్పెషలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మన స్పైనల్ కాలమ్ ఈజ్ బోన్స్. ఈ బోన్స్కి సపోర్ట్ ఏంటి? యాక్చువల్ సపోర్ట్ ఇస్ ద మజిల్ అండ్ దీస్ మజిల్స్ ఆల్సో కాజ్ ద మూమెంట్స్ అట్ ద జాయింట్స్. సో ఈ మజిల్స్ ఎప్పుడైతే వీక్గా ఉంటాయో అప్పుడు దే కెనాట్ హోల్డ్ ద స్పైన్ ఇంటాక్ట్. స్పైన్ విల్ ఫెయిల్. సో మజిల్స్ని మేమేమంటాము? టెన్షన్ బ్యాండ్ అంటాం. అంటే దట్ విల్ ఇప్పుడు మనము దుర్గం చెరువు బ్రిడ్జ్ ఉంది కదా, దాని కింద నుంచి ఏం పిల్లర్స్ లేవు, పైన నుంచి ఉన్నాయన్నమాట. సంథింగ్ లైక్ హౌరా బ్రిడ్జ్. దీన్ని సస్పెన్సరీ బ్రిడ్జ్ అంటాం. పైన సస్పెండ్ అయి ఉంది అది బ్రిడ్జ్. సేమ్ మన స్పైన్ కూడా అలాగే it is suspended in between the body. By what? By the muscles. If the muscles are not strong, the spine will fail. So first and foremost thing everybody should understand is మనం muscles ని స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. అంటే సరైన ఎక్సర్సైజ్ చేసుకోవాలి, బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. తర్వాత కోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే కోర్ బాడీ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ స్విమ్మింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్ దే ఇంక్రీజ్ ది మజిల్ స్ట్రెంగ్త్, స్పైనల్ మజిల్ స్ట్రెంగ్త్. అప్పుడు మన స్పైన్ మజిల్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, స్పైన్ సపోర్ట్ చేసే మజిల్స్ పారాస్పైనల్ మజిల్స్ అంటాము, అప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్ రావు. మనకి ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ టైంలో 21st century మన మోడర్న్ పీపుల్ కదా మనం ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, పొద్దున్న దాకా మనం డెస్క్ మీద కూర్చొని జాబ్ చేయడము అంతే. సో మన మజిల్స్ అసలు దర్ ఇస్ నో వర్కింగ్ లేదు. సో అందువల్ల ఏమవుతుందంటే మజిల్స్ వీక్ అయిపోతాయి. మజిల్స్ వీక్ అయిపోతే స్పైన్ ని అవి ప్రొటెక్ట్ చేయలేవు. ఇట్ కెనాట్ సపోర్ట్ ద స్పైన్. సో మనం ఇప్పుడు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ లో పైన ఉన్న రోప్స్ ని కట్ చేస్తే ఏమవుతుంది? పడిపోతుంది, బ్రిడ్జ్ పడిపోతుంది. అదే జరుగుతుంది స్పైన్ లో కూడా. ఇన్ఫాక్ట్ ద డిజైన్ ఆఫ్ దట్ బ్రిడ్జ్ ఈస్ ఫ్రమ్ ద స్పైన్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ క్యాంటిలివర్ బ్రిడ్జ్ తయారు చేసిందే ఈ స్పైన్ ని స్టడీ చేసి ఇలా ఉంటే ఇది బాగుంటుంది అని అలా బ్రిడ్జ్ తయారు చేశారు. సో యాక్చువల్లీ ద ఎగ్జాంపుల్ ఇస్ ఇన్ అవర్ బాడీ, దాన్ని అక్కడ బ్రిడ్జ్ గా తయారు చేశారు. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? దాన్ని కోడ్ చేసి అలా చూసుకుంటే ఇది బాగుంటుంది అని చెప్తుంది. అంటే అది కళ్ళకి కనపడుతుంది, ఇది కనపడదు, లోపల ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హావ్ టు కీప్ యువర్ స్పైనల్ మజిల్స్ స్ట్రాంగ్. అది ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి మన, అందుకే మన పిల్లలకి మనమైతే వీ హ్యావ్ ఆల్రెడీ మిస్ ద బస్. మన ఏజ్ కూడా అయిపోతుంది, అంటే వీఆర్ గోయింగ్ ఓల్డ్. మన పిల్లలకి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచే మనం ఈ అలవాట్లు చేయాలి. ఒకటి ఈ బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, ఇవన్నీ జనరల్ హెల్త్ కూడా పనికి వస్తాయి. మూడోది ఏంటంటే ఎస్పెషలీ ఫర్ ది బ్యాక్, మనం డైరెక్ట్ గా వంగి బరువులు తీసుకోకూడదు. ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ బిలో, ఫ్రమ్ దిస్ గ్రౌండ్, మన నీస్ దగ్గర అంటే మన మోకాళ్ళ దగ్గర కొంచెం బెండ్ చేసి తీసుకుంటే స్పైన్ ప్రొటెక్ట్ అవుతుంది. సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి. తర్వాత మంచి చైర్, అప్పుడు మంచి టేబుల్ హైట్ కరెక్ట్గా ఉండాలి. చదువుకునేటప్పుడు కానీ, ల్యాప్టాప్ మీద పనిచేసేటప్పుడు కానీ, లాంగ్ అవర్స్ పనిచేసేటప్పుడు కానీ గుడ్ బ్యాక్ రెస్ట్ ఉండాలి. అర్గోనమిక్ అంటే మన స్పైన్ బాగా సపోర్ట్ చేసేటువంటి బ్యాక్ రెస్ట్ ఉండాలి, గుడ్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి. తర్వాత ఎక్కువసేపు మనం లాంగ్ డిస్టెన్స్ టూ వీలర్ మీద ట్రావెల్ చేయడం తప్పు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ది రైట్ పొజిషన్ ఫర్ అస్. మనకు బ్యాక్ సపోర్ట్ ఉండదు. అండ్ మనం ఏవి ఎక్సర్సైజ్ లేకుండా, మనం మజిల్స్ స్ట్రాంగ్ లేకుండా, మనం ఒక బైక్ మీద రోజుకి 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఎవ్రీడే చాలా మంది చేస్తుంటారు. ఇప్పుడు మన పోలీసులో చాలా మంది ఉన్నారు, దే గో అరౌండ్ బీట్ అట్లాంటివి. అండ్ వైల్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ మనం ఎంతవరకు అయితే అంతవరకు దానికి స్పైన్ మీద ఎక్కువ బరువు పడకుండా జాగ్రత్త పడాలి. అంటే మనం నీస్ దగ్గర బెండ్ చేసి అప్పుడు మనం వెయిట్స్ అని తీసుకోవాలి. తర్వాత ఎనీ బిగ్గర్ వెయిట్ యూ వాంట్ టు టేక్, 40 kgs 50 kgs లిఫ్ట్ చేయాలంటే ఒక్కరికి చేయకండి, టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇద్దరు కలిసి తీసుకోవచ్చు దాన్ని అలా. సో ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు పడితే మనకు స్పైన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే. సో చాలా క్లియర్గా మనకి వ్యూవర్స్కి కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, మనకి బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇన్ని కూడా సార్ చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సార్కైనా కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మాకు కామెంట్స్లో కూడా తెలపచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.